మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీలో సిద్ధాంతాల గురించి ఖచ్చితంగా 1 ఆర్ 2 బిట్స్ అయితే వస్తున్నాయండి. అవి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో వస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే చేయడం జరిగింది సిద్ధాంతాలని. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. జతపరచండి సిద్ధాంతాలనండి. ఇక్కడ సంజ్ఞానాత్మక వికాసము, నైతిక వికాసము, మనో సాంఘిక వికాసము, సాంఘిక సాంస్కృతిక వికాసం. ఎరిక్సన్, కోల్బర్గ్, వైగోటస్కీ, పియాజే. వీటిని ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ 14A4 సంజ్ఞానాత్మక వికాసము పియాజే, నైతిక వికాసము కోల్బర్గ్, నైతిక వికాసము, మనో సాంఘిక వికాసం ఎరిక్సన్ మనో సాంఘిక వికాసము, సాంఘిక సాంస్కృతిక వికాసం అనేది వైగోటస్కీ. నెక్స్ట్ బిట్ అండి. జతపరచండి భావనలు. యత్న దోష సిద్ధాంతంలో ఎన్ని భావనలు ఉన్నాయి, బహుళ ప్రజ్ఞలో ఎన్ని భావనలు ఉన్నాయి, మనో విశ్లేషణలో ఎన్ని ఉన్నాయి, పరిశీలన అభ్యాసంలో ఏమున్నాయి, వీటిని మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సమాధానం యత్న దోష సిద్ధాంతంలో దీనిలో సన్నద్ధత నియమం ఉందండి. బహుళ ప్రజ్ఞ, అసలు ప్రజ్ఞలో 8 రకాల ప్రజ్ఞలు ఉన్నాయండి. మనో విశ్లేషణవాదం ఈగోని విశ్లేషిస్తుందండి. పరిశీలన అభ్యాసనం అనేది అవధానం ధారణ గురించి తెలియజేస్తుందండి. నెక్స్ట్ జతపరచండి జంతువులు. శాస్త్రీయ నిబంధనలో ఒక జంతువుని, కార్యసాధక నిబంధనలో ఒక జంతువుని, అంతర్దృష్టి అభ్యాసనంలో ఒక జంతువుని, యత్నదోష సిద్ధాంతంలో ఒక జంతువుని ఉపయోగించడం జరిగింది కదా, వాటిని మనము మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. శాస్త్రీయ నిబంధనం ఇదంతా మనకు తెలిసిందే, కుక్క. నెక్స్ట్ కార్యసాధక నిబంధనం, ఇది ఎలుక లేదా పావురం. అంతర్దృష్టి అభ్యసనం చింపాంజీ మీద జరిగిందండి. యత్నదోష సిద్ధాంతం పిల్లి మీద జరిగిందండి. నెక్స్ట్ జతపరచండి ముఖ్యమైనటువంటి పదాలండి. ఒకటోది జడ్పీడి అంటే సమీప వికాస మండలం అంటాం కదా, జడ్పీడి. దాన్ని ఎల్ఈడి పరికరము, ఆహా అనుభవం, షేపింగ్. సో వారి యొక్క శాస్త్రవేత్తలు. సమాధానం A3 జడ్పీడి అంటే సమీప వికాస మండలం. జడ్పీడి ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అంటే సమీప వికాస మండలం అనేది తెలుగు, ఇంగ్లీష్లో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ జడ్పీడికి వైగోటస్కీ అండి. ల్యాడ్ ఎల్ఈడి, దీనికి కూడా ఫుల్ ఫామ్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మన మిత్రులు చూస్తూ ఉంటారు. ఎల్ఈడి పరికరానికి చోమ్స్కీ. ఆహా అనుభవం కోహిలర్ అండి. అదే షేపింగ్ స్కిన్నర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జతపరచండి ప్రజ్ఞ అవసరాలను అనుసరించి ద్వికారక ప్రజ్ఞను రూపొందించింది ఎవరు, బహుకారక ప్రజ్ఞను రూపొందించింది ఎవరు, బహుళ ప్రజ్ఞను రూపొందించింది ఎవరు, అవసరాల సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు, వీటిని మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సమాధానం ఆప్షన్ సి అండి. ద్వికారక సిద్ధాంతం స్పియర్మ్యాన్, బహుకారక సిద్ధాంతం దారండెక్ బహుకారక సిద్ధాంతం, బహుళ ప్రజ్ఞ గార్డనర్ బహుళ ప్రజ్ఞ, అవసరాల సిద్ధాంతం మాస్లో. సో ఈ విధంగా మనము మ్యాచింగ్ అయితే చేసుకోవచ్చండి. నెక్స్ట్ పియాజే దశలు జతపరచండి. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ.
సో ఏది ఎన్నో దశ, పియాజే దశల్లో ఏది ఎన్నో దశ అనేది మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ బి. ఇంద్రియ చాలక దశ అనేది మొదటి దశ అండి. పూర్వ ప్రచాలక దశ అనేది రెండవ దశ. మూర్ధ ప్రచాలక దశ అనేది మూడవ దశ. అమూర్ధ ప్రచాలక దశ అనేది నాలుగవ దశ. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్ధ ప్రచాలక దశ, అమూర్ధ ప్రచాలక దశ. ఇది పియాజే యొక్క దశలండి. నెక్స్ట్ ఎరిక్సన్ యొక్క దశలండి. ఒకటవ దశ అది, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశల్లో మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. A3 ఒకటవ దశ నమ్మకం అపనమ్మకం, రెండవ దశ స్వయం ప్రతిపత్తి సందేహం, మూడవ దశ చొరవ అపరాధం, నాలుగవ దశ శ్రమించడం న్యూనత. ఈ విధంగా మ్యాచింగ్ అయితే ఇస్తుంటాడండి. నెక్స్ట్ జతపరచండి ఫ్రాయిడ్ భావనలు అండి. ఇడ్, ఇగో, సూపర్ ఇగో, మనోలైంగిక వికాసం, మనోలైంగిక వికాసం, వీటిని మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. వాస్తవికతా సూత్రం, నైతికతా సూత్రము, 5 దశలు, ఆనంద సూత్రం. సమాధానం ఇడ్. ఇడ్ అంటే ఆనంద సూత్రాన్ని తెలియజేస్తుందండి. ఇడ్. ఇగో వాస్తవికతా సూత్రం. ఇగో ఎప్పుడు వస్తుంది? వాస్తవికతలో ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడే ఇగో వస్తుందండి. సూపర్ ఈగో, సూపర్ ఈగో అనేది నైతికతా సూత్రం అండి. నైతికతా సూత్రం. మనోలైంగిక వికాసం అనేది ఆ మనోలైంగిక వికాసంలో 5 దశలు అయితే ఉంటాయండి. ఇది ఫ్రాయిడ్ యొక్క భావనలండి. నెక్స్ట్ అభ్యసన నియమాలు. పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, బండూరా. పావ్లోవ్ అనిబంధిత ఉద్దీపన అండి. అనిబంధిత ఉద్దీపన. స్కిన్నర్ పునర్బలనం అండి. స్కిన్నరు పునర్బలనం లేదంటే సేపింగ్. థార్న్డైక్, థార్న్డైక్ సన్నద్ధత నియమం అండి. బండూరా అవధానం ధారణ అండి. ఈ విధంగా మనం మ్యాచింగ్ అయితే చేసుకోవచ్చండి. నెక్స్ట్ మాసులో అవసరాలు జతపరచండి. మాసులో 1వ స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి, 5వ స్థాయి. ఇక్కడ చూడండి. ప్రేమ, శారీరక, ఆత్మ సాక్షాత్కారం, రక్షణ. మాసుల అవసరాల్లో స్థాయిలు ఉన్నాయి కదా, వాటి యొక్క రిలేషన్ మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. 1వ స్థాయి శారీరక, 2వ స్థాయి రక్షణ లేదా భద్రత, 3వ స్థాయి ప్రేమ సంబంధిత, 5వ స్థాయి ఆత్మ సాక్షాత్కారం. ప్రజ్ఞా కారకాలండి. జీ ఫ్యాక్టర్, 8 రకాల ప్రజ్ఞలు, అమూర్త ప్రజ్ఞ, ఎల్ఈడి పరికరం. వాటిని ఎవరు రూపొందించారు, ఎవరు కనుగొన్నారు అనేది ఈ ప్రజ్ఞా కారకాలను మనము మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. జీ ఫ్యాక్టర్ను కనుగొన్నది స్పియర్మ్యాన్ అండి. 8 రకాల ప్రజ్ఞలను రూపొందించింది గార్డినర్ అండి. 8 రకాల ప్రజ్ఞలను రూపొందించింది గార్డినర్. అమూర్త లేదా యాంత్రిక ప్రజ్ఞను రూపొందించింది థార్న్డైక్ అండి. యాంత్రిక ప్రజ్ఞ థార్న్డైక్. ఎల్ఈడి పరికరం ఇంతకు ముందే చెప్పుకున్నాము, చామ్స్కీ. నెక్స్ట్ కోల్బర్గ్ స్థాయిల గురించి మనం మాట్లాడుకోవాలండి. మరి పూర్వ సాంప్రదాయ, ఉత్తర సాంప్రదాయ, కోల్బర్గ్ సిద్ధాంతం. మరి కోల్బర్గ్ సిద్ధాంతంలో 3 స్థాయిలు 6 దశలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. D1 అంటే ఇక్కడ 2 ఆటలని మనం తీయగలిగాము, ఇంకో 2 అయితే చాలా క్లారిటీగా ఉన్నాయి. సమాధానం A2. పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది స్థాయి 1, సాంప్రదాయ స్థాయి అనేది స్థాయి 2, ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది స్థాయి 3. కోల్బర్గ్ సిద్ధాంతంలో 3 స్థాయిలు 6 దశలు ఉన్నాయండి.
అదేవిధంగా జతపరచండి దశల సంఖ్య. ఎందు గురించి ఈ దశల సంఖ్య ఇస్తున్నానంటే ఇక్కడ చూద్దాం. ఈ బిట్ చూడండి. పియాజే సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉన్నాయి, కోల్బర్గ్ సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉన్నాయి, ఎరిక్సన్ సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉన్నాయి, ఫ్రాయిడ్ సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉన్నాయి. మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సమాధానం పియాజాలో 4 దశలు ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. కోల్బర్గ్లో 6 దశలు ఉన్నాయి. ఎరిక్సన్ 8 ఎరిక్సన్. ఫ్రాయిడ్ 5 దశలు అండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ 5 దశలు ఉన్నాయండి. ప్రయోగాత్మక పరికరాలు. ఇక్కడ ఫజిల్ బాక్సు ఒకరు ఉపయోగించారు, స్కిన్నర్ బాక్సు ఒకరు ఉపయోగించారు, అదే ఇక్కడ పేరు వస్తుందండి. సుల్తాన్ కోతిని ఒకరు ఉపయోగించారు, బోబో డాల్ను ఉపయోగించారు. ఎవరు ఉపయోగించారు? ఫజిల్ బాక్స్ని దార్ండక్ ఉపయోగించాడండి. ఫజిల్ బాక్స్ని. స్కిన్నర్ బాక్స్ని పేరు ఉంది కాబట్టి స్కిన్నర్. సుల్తాన్ కోతిని ఉపయోగించింది కోహిలర్ అండి. కోహిలర్. అదే బోబోడాల్ను ఉపయోగించింది ఎవరు అంటే బండూరా. బోబోడాల్ను ఉపయోగించింది బండూరా. నెక్స్ట్ జతపరచండి పదజాలం అండి. పదజాలం. స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించింది ఎవరు? బహుమతి శిక్ష. దీనిని రూపొందించింది ఎవరు? దాని మీద వివరణ ఇచ్చింది ఎవరు? సార్వజనీన వ్యాకరణం. దీన్ని రూపొందించింది ఎవరు? ఆహా అనుభవం. దీన్ని రూపొందించింది ఎవరు? మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి మనం. సమాధానం A3. స్కఫోల్డింగ్ దీన్ని రూపొందించింది ఎవరు? వైగోటస్కీ అండి. బహుమతి శిక్ష దీన్ని చెప్పింది స్కిన్నర్ అండి. స్కిన్నర్. సార్వజనీన వ్యాకరణాన్ని రూపొందించింది చోమ్స్కీ అండి. లాడ్. ఆహా అనుభవం కోహ్లర్ అండి. ఆహా అనుభవం కోహ్లర్. ఇదండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.